బట్ డెఫినెట్గా ఒక పెద్ద బ్రేకింగ్ చూస్తున్నాము. ఈరోజు దాదాపు 5-5:30 గంటల నుంచి విజయవాడలో ఒక బస్సు యాత్ర జరుగుతోంది. జన ప్రవాహాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. సింగ్ నగర్ దగ్గర బస్సు యాత్ర చేరుకున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. ఆయన పైన ఒక వేగంగా వచ్చినటువంటి దాడి చేసినటువంటి రాయి ఆయన కనుబొమ్మకు తాకి తీవ్రమైనటువంటి గాయాన్ని చేసింది. అదృష్టవశాత్తు చిన్న గాయమైందనేటువంటిది డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ ప్రమాదం రాయి ఇంకెక్కడైనా తగిలితుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు ఆయన యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయనకు గాయం కాగానే వెంటనే బస్సులోకి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత ప్లాస్టర్ వేసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. పూర్తిగా విజయవాడలో వచ్చినటువంటి జనాన్ని చూడలేక తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు చేసినటువంటి కుట్ర దాడిగా దీన్ని వైఎస్ఆర్సీపీ చెప్తోంది. నాతో పాటు సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఉదయం నుంచి కూడా మీరు మొత్తం యాత్రలో ఉన్నారు. విజయవాడలో గతంలో ఎవరు ఎప్పుడు చేయనటువంటి ఒక రోడ్ షో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అశేష జనవాహిని ఆయనతో కదులుతోంది. ప్రతిదీ కావచ్చు, అది సింగ్ నగర్ కావచ్చు, లేకుంటే స్టార్టింగ్ ఎక్కడైతే ఎంట్రీ అయ్యారో వారధి దగ్గర కావచ్చు, వారధి తర్వాత టెంపుల్ దగ్గర కావచ్చు, తర్వాత ఏ ప్రాంతాన్ని చూసుకున్నా కానీ ఈరోజు భారీగా జనం వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలి అనేటువంటి ఒక కుట్రతోని చేసినటువంటి దాడిగా ఇది కనిపిస్తోంది. మీరు ఏ విధంగా చూస్తారు? దాడి జరిగినటువంటి ప్రాంతం కావచ్చు, సమయం కావచ్చు, దాడి జరిగినటువంటి విధానాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కూడా కుట్ర కోణం అనేది చాలా స్పష్టంగా ఇందులో బట్టబయలవుతుంది ఇస్మాయిల్. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఎప్పుడైతే విజయవాడ నగరంలోకి ఎంటర్ అయినప్పటి నుండి ఎంటర్ అవ్వడమే లేట్. నిన్న గుంటూరులో ఏ విధంగా జరుగుతుందో ఇవాళ విజయవాడలోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరం ఏదో మా తెలుగుదేశం పార్టీకి అడ్డానో, తెలుగుదేశం పార్టీకి పెట్టన కోటనో ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలన్నీ కూడా ఇవాళ సాయంత్రం 4:30 గంటల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఆ భ్రమలు తొలగిపోయినాయి తెలుగుదేశం పార్టీకి. అడుగునా కూడా వస్తున్నటువంటి జనాదరణ. ఎందుకంటే వారధి మీద నేను ప్రవేశించిన తర్వాత కృష్ణలంక కానీ దగ్గర, తర్వాత సాయిబాబా టెంపుల్ దగ్గర కానీ, ఆ తర్వాత ఏవైతే సింగ్ నగర్ కండ్రిగా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే కూడా అదే జనం స్పందన కనిపించింది. సో ఇప్పుడు అది చూసిన తర్వాత భరత్ సింగ్ నగర్ దాటిన తర్వాత ఈ దాడికి చూసాం మనం చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటికే విజయవాడ నగరంలో ప్రవేశించినప్పటి నుండి కూడా వాహనం దిగడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. దారి పొడవునా దాదాపుగా 3 గంటల పాటు అశేష జనవాహిని బస్సు యాత్రలో పాల్గొని అది చూసి ఓరవలేక, అది చూసి తట్టుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా దాడికి దిగినటువంటి పరిస్థితి. ఆ రాయితో కొట్టడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడమ కంటి పైన గాయం అవడం, రక్తస్రావం అవడం, అప్పటికప్పుడు ఉన్నటువంటి వైద్యులు, అందుబాటులో ఉన్నటువంటి వైద్యులు ప్రాథమిక చికిత్స చేయడం అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మాత్రం ఆగలేదు. సతీష్, విజయవాడలో ఇప్పటి వరకు కూడా సతీష్ ఒక్కసారి మిమ్మల్ని ఆపుతాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టీవీ స్క్రీన్స్ చూస్తున్నారో చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆ క్షణంలో ఆయన అభివాదం చేస్తూ నమస్తే అనుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి సమయంలో ఒక రాయి సడన్గా జగన్మోహన్ రెడ్డిని తాకినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. స్క్రీన్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎడమ కణత మీద చాలా స్పష్టంగా తగులుతున్నటువంటి దృశ్యాన్ని చాలా ఫోర్స్గా బలంగా వచ్చి తాకింది. ఆ తర్వాత ఆ రాయి నెక్స్ట్ ఆయన పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి ఏదైతే శ్రీనివాస్ ఉన్నారు ఆయన కంటికి తాగుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా దాడి జరిగింది, దాడి జరిగినటువంటి క్షణాలని మీకు చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో వారధి దాటి విజయవాడ సిటీలోకి ఎంట్రీ అయ్యి మధ్యాహ్నం నుంచి దాదాపు 4:30-5 గంటల ప్రాంతం నుంచి ఒక భారీ ర్యాలీని ఆయన కండక్ట్ చేస్తున్నారు. ఆయన రోడ్ షోలో మొత్తం విజయవాడ జనం ఆయనతో కదులుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ బస్సుపై నిలబడ్డటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఆ టైంలో ఒక రాయి ఆయనను వచ్చి తాకినటువంటి దృశ్యాన్ని, ఏ విధంగా కుట్రపూరితంగా ఆయనను చాలా దగ్గర నుంచి దాడి చేసిందో మనకు కనిపిస్తుంది. ఆ రాయి జగన్మోహన్ రెడ్డికి తాగానే ఆయన దాని నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది ఆయన ఎడమ కన్ను బొమ్మ పైన తాకింది. రాయి సైజ్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. రాయి ఏ సైజులో ఉందో, దానివల్ల ఎంత ప్రమాదం జరిగేదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది రాయి తనను తాకుతున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి సడన్గా ఏదో తనను తాకుతున్నటువంటి ఫీల్తో ఆయన జరుగుతారు. తగలగానే ఆయన ఒక్కసారి రియాక్షన్ ఉంటుంది, హాఫ్ ఎ సెకండ్లో ఆయన రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ తర్వాత వెంటనే ఆ రాయి అక్కడి నుంచి నేరుగా వెల్లంపల్లి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పక్కన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలినటువంటి సిచ్యువేషన్. సో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ఏ విధంగా రాయితో దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఒక కుట్రతో జరిగినటువంటి దాడి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక జరుగుతున్నటువంటి భారీ ర్యాలీని, ప్రజాభిమానాన్ని, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నటువంటి జనాన్ని ఓర్చుకోలేక, తట్టుకోలేక చేసినటువంటి దాడి అని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. రాయి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాకినటువంటి దృశ్యం
దృశ్యాన్ని నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలా సింపుల్గా మనకు కనిపిస్తుంది ఏ విధంగా ఒక బలంగా పెద్ద రాయి వచ్చి జగన్మోహన్ రెడ్డిని తాకింది. ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అప్పటికే రాయి చాలా వేగంగా వచ్చి ఆయన ఎడమ కంటి పైన తాకినటువంటి సిచ్యువేషన్. ఒక పెద్ద ఆయనకు గాయమైంది. ఆ తర్వాత అక్కడ నుంచి రక్తస్రావం జరిగింది. పక్కనే ఉన్న అదే రాయి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లిని కూడా తాకింది. వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైంది. సో డెఫినెట్గా ఏ విధంగా కుట్ర చేశారు, ఏ విధంగా దాడి జరిగింది, ఏ విధంగా రాయి దూసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని తాకుతుందో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, వైద్యులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే ఆయనను కిందికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హరికృష్ణ ఎవరైతే డాక్టర్ హరికృష్ణ ఎప్పుడు ఆ బస్సులో ఉంటారు, ఆయన ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఒక ప్లాస్టర్ వేయడం జరిగింది. ఏదైతే ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం యాత్రను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, ఏ విధంగానైనా ఏ రకంగానైనా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలి, జగన్మోహన్ రెడ్డిని విజయవాడ దాటక ముందే ఆయనపై దాడి చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ లేకుంటే ఒక కుట్ర అనేటువంటిది ఈ మొత్తం దాడి వెనకాల, లేకుంటే ఈరోజు జరిగినటువంటి ఒక ఘటనాక్రమాన్ని అంటే జనం వచ్చినటువంటి దాన్ని జీర్ణించుకోలేక దాడి చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దాడి అనేటువంటి దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి, చాలా విధంగా మోటివేషన్ ఉంది. చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి. బట్ దాడికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. బట్ ముఖ్యమంత్రి మీద, ఒక రాజకీయ నాయకుడి మీద ఆయనను ఎదుర్కోలేక రాజకీయంగా చేసినటువంటి ఈ దాడికి డెఫినెట్గా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని ఇప్పటికే అందరూ కోరుకుంటున్నారు. బట్ డెఫినెట్గా ఒక విషయం చెప్పండి, ఈ దాడి జరిగినటువంటి ప్రాంతం కావచ్చు, లేకుంటే ఈరోజు టైమింగ్ కావచ్చు, దీన్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలి? ఖచ్చితంగా ఇందులో చాలా స్పష్టంగా రాజకీయ లక్ష్యం అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఎందుకంటే ఈ బస్సు యాత్రని 27వ తేదీ నుండి అటువైపు నుండి వాళ్ళు సభలు పెట్టారు. చంద్రబాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, పురంధేశ్వరి ఒకవైపు, ముగ్గురు మూడు సభలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ సభల్లో ఎంతమందిని పిలిపించుకుందాం అనుకున్నా సరే జనం రానటువంటి పరిస్థితి. ముగ్గురు వేరువేరుగా చేస్తే ప్రచారానికి జనం రావట్లేదు. ముగ్గురు కలిసి కూడా సభలు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఒంటరిగా బస్సు యాత్ర ప్రారంభం 27వ తేదీ ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఈ రోజుకి ప్రతిరోజు కూడా రెట్టింపు అవుతూ ఉంది జనాదరణ. చాలా స్పష్టంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మండు టెండలు 27 వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించినటువంటి తొలి రోజు నుండి కూడా ఎండలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజాదరణ చాలా స్పష్టంగా ఆవిష్కృతం అవుతుంది. ఇక్కడ ప్రతిపక్షాలకి భయం కలిగింది ఎక్కడంటే, ఎప్పుడైతే తమ చేతిలో మీడియా ఉంది కాబట్టి, లేకపోతే తమ దగ్గర కొంత సోషల్ మీడియా, లేకపోతే ఇంకొంతమందిని ఎనలిస్టుల పేరుతోనో, లేకపోతే విశ్లేషకుల పేరుతోనో, ఇంకా పక్క రాష్ట్రాల నుండి వచ్చేటువంటి పార్టీల పేరుతోనో ప్రజాభిప్రాయాన్ని మాకు అనుకూలంగా ఉంది అని బిల్డ్ చేద్దామని ఒక ప్రయత్నం ఏదైతే చేశారో అది ఈ బస్సు యాత్ర బద్దలు కొట్టింది. దాంతో ప్రజలు ఎట్టున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎటువైపు ఉంది, పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఎటువైపు ఉన్నారని అంశం స్పష్టం అవుతుంది. సో ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ బస్సు యాత్ర ఆగాలన్న ఒక లక్ష్యం ఉంది. అందుకే ఈ విధమైన దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తూ ఉన్నారు.